నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి కౌడిపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఊడిన పెచ్చులు, భయాందోళనకు గురైన గ్రామస్తులు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట మండలంలో మత్తడు దూకుతున్న మల్క చెరువు. ఆనందంతో సెల్ఫీలు దిగుతున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా. పొలం పనులను వదిలేసి యూరియా కోసం బారులు తీరుతున్నామని రైతుల ఆవేదన. వడియారం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి. వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా నిజాంపేట పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. వినాయక చవితి పండుగ వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామంపేట సీఐ వెంకట రాజాగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వినాయక చవితి మండప నిర్వాహకులను ఉద్దేశించి మాట్లాడారు. వినాయక మండపం ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. వినాయకుల ఊరేగింపులో తప్పకుండా పోలీస్ అనుమతి పొందాలని, ప్రతి గణపతి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇబ్బందులు తలెత్తవన్నారు. మండపాల వద్ద 2 వారంటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైనా అత్యవసర తక్షణ సహాయం అవసరమైనప్పుడు 100కు డయల్ చేయాలన్నారు. వినాయక నిమజ్జనం సమయంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రాజేష్, హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, రైటర్ రాజు, కానిస్టేబుల్ మహేష్, ఆమని, మానస, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, రంజిత్ గౌడ్, పన్యాల వెంకటరెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నాయని లక్ష్మణ్, ప్రశాంత్ గౌడ్, గ్రామస్తులు చలమేటి నాగరాజు, ఇక్బాల్, తలహా తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి లడ్డు సంబంధించి కానీ, ఉండుకు సంబంధించి కానీ సెక్యూరిటీ ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టే విధంగా ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ అంటే చలానా, వాళ్ళ నామినల్ చలానా ఏదో ఉంటుంది, దాని ప్రకారం ఫాలో అయిపోయి చలానా తీసుకొని ఆ పవర్ కనెక్షన్ తీసుకుంటే ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా కూడా దానికి సంబంధించి ఫర్దర్గా ప్రొసీడ్ అవడానికి ఉంటుంది. కాబట్టి చలానా కట్టేసి ఎలక్ట్రిసిటీ పవర్ కనెక్షన్ తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రజలందరికీ నమస్కారం. ఈ గణపతి ఉత్సవాల నవరాత్రులకు సంబంధించి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. నిజాంపేట పట్టణంలోని నిర్వాహకులందరినీ కూడా పిలిచి ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో వివిధ రకాల కులాలు, మతాలు అందరికి సంబంధించి అందరినీ కూడా పిలిచి మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. లాస్ట్ టైం ఎక్కడైతే వినాయకులు పెట్టారో అదే ప్లేస్లో వినాయకులు పెట్టాలని, అదేవిధంగా రోడ్డుకు అబ్స్ట్రక్షన్ ఉండే విధంగా ఎక్కడైతే వినాయకులు ఉన్నాయో ఒకవేళ లాస్ట్ టైం ఉంటే కూడా అవి ఈసారి పెట్టకుండా, ఎవరికి ఇన్కన్వీనియన్స్ లేకుండా, ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా వినాయకులని పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా దానికి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి సీసీ కెమెరా నుంచి పెట్టకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ ఈ కమ్యూనల్ పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి ఎక్కడైనా మైకులు కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, వేరే మతాలకు కానీ వేరే వీళ్ళకి సంబంధించి డిస్టర్బ్ కాకుండా చూసుకునే విధంగా సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ లౌడ్ స్పీకర్ సంబంధించి మార్నింగ్ 6 to నైట్ 10 కల్లా క్లోజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ డీజేలు, పెద్ద పెద్ద సౌండ్స్ కూడా ఎలాంటి అనుమతి ఉండదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ జస్ట్ ఆన్లైన్లో లింకు ఓపెన్ అయింది. ఆన్లైన్లో ఈ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా కూడా దాంట్లో ఆన్లైన్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ సూచించడం జరిగింది. దీనిలో భాగంగా మా తరపు నుంచి విన్నపం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైతే చెప్పినామో ఈ మీటింగ్కి అటెండ్ అయిన వాళ్ళే కాకుండా
అటెండ్ కాని వాళ్ళు కూడా ఇదంతా ఫాలో అవ్వాలని చెప్పేసి మీ తరఫు నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇస్తే మేము దాన్ని బట్టి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అదర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కోడిపల్లి మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో పంచాయతీ భవనం మంగళవారం భారీగా పెచ్చులుడి పడింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదకరంగా ఉన్న భవనాన్ని కూల్చాలన్నారు గ్రామస్తులు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కోడిపల్లి మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో పంచాయతీ భవనం మంగళవారం భారీగా పెచ్చులుడి పడింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ నడిమధ్యలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో ఉదయం ఒక్కసారిగా పెచ్చులుడి పడిపోయింది. ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పంచాయతీ భవనాన్ని వెంటనే అధికారులు కూల్చివేయాలని గ్రామస్తులు అన్నారు. అలాగే నూతనంగా మంజూరైన పంచాయతీ భవనాన్ని వెంటనే నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఏదేమైనప్పటికీ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. గత 2 రోజుల నుంచి నిజాంపేట మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మల్క చెరువు మత్తెడు దూకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మత్తెడును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి నిజాంపేట మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు నిజాంపేట మల్క చెరువు మత్తెడు దూకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెల్మెడ, నందిగామ గ్రామాల చెరువులు మత్తెడు దూకడంతో దిగువన ఉన్న నీరు మల్క చెరువులోకి చేరడంతో నిండు కుండలా మారి మత్తెడు దూకడం జరుగుతుంది. ఈ మత్తెడును చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చెరువులు నిండడంతో యాసంగి పంటకు ఎంతో మేలు జరుగుతుందని రైతన్నలు వారి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అబ్దుల్ అజీజ్, దాత్రికా మారుతి, రంజిత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, వినయ్ గౌడ్, కరుణాకర్, శేఖర్, చంద్రకాంత్ గౌడ్లు పాల్గొన్నారు. భారీ వర్షాలతో నందిగామ, చల్మెడ చెరువులు మత్తడి దుంకి నిజాంపేట చెరువు మల్క చెరువుకు చేరుకోవడం వల్ల నిజాంపేట మల్క చెరువు కూడా నిన్నటి రాత్రి నుంచి మత్తడి దుంకడం జరుగుతుంది. ఈ పూర్తిగా చెరువు నిండడం వల్ల రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. చెరువు పూర్తిగా నిండడం వల్ల ఈ వర్షాకాలమే కాకుండా యాసంగి పంటకు కూడా నీరు సకాలంలో రైతుకు మంచిగా ఉంటుంది కాబట్టి రైతులు అన్నదాతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర వరదల్లో గల్లంతై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రమాదవశాత్తు వరదల్లో చిక్కుకొని వారు మృతి చెందడం బాధాకరమని అన్నారు. మహారాష్ట్ర వరదల్లో గల్లంతై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల క్రితం మహారాష్ట్రలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా వరదల్లో చిక్కుకొని మృతి చెందిన జగిత్యాల టిఆర్ నగర్ కు చెందిన 3 మహిళలు ప్రమాదవశాత్తులో వరదల్లో చిక్కుకొని మృతి చెందడం బాధాకరమన్నారు. మృతి చెందిన వారి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషి అందేలా చూస్తామన్నారు. మరణించిన వారిలో ఇండ్లు లేని వారి కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామన్నారు. జగిత్యాల జిల్లా టిఆర్ నగర్ వాస్తవులకు సంబంధించిన అక్కడున్న దేవుడు దైవక్షేత్రానికి వెళ్ళి వస్తున్న సందర్భంలో కూడా మహారాష్ట్ర బార్డర్లో ఈ సంఘటన జరిగింది. ఏదైతే వరదల్లో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు, కొట్టుకుపోయిన కుటుంబాలకు అందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సహాయాన్ని ద్వారా ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈరోజు ఈ అనుకోని సంఘటన విషయంలో ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అనుకోకుండా ఆ వరద వస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ వరద వచ్చినప్పుడు కారులో కూర్చొని ఫోన్లో మాట్లాడుతూ ప్రాణాల ఆకాశంలో పోయినట్టు అవుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలన్నిటికీ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా మేము ధైర్యంగా మీరు ఉండాలి, దేవుడు కూడా మీకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జీవన్ రెడ్డి గారు మేము కూడా ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఉత్తరం రాస్తాం. అనుకోకుండా విపత్తుల్లో లోపల కుటుంబాలకు నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ప్రాంతంలో జరిగిన ఆ ప్రాంత కలెక్టర్ గారితో, అక్కడ ఎస్పీ గారితో మాట్లాడి ఇంకా ఎవరైతే గల్లంతా ఇప్పటివరకు దొరికిన వారు ఎవరైతే ఉందో వారిని కూడా తక్షణమే అన్ని విధాలు కూడా ప్రభుత్వం నుంచి ఆ ప్రభుత్వం ద్వారా
అది ఏ వరద అయితే ఆ వరద లోపల ఆ బాడీ దొరికే విధంగా అధికారులతో కూడా కోరడం జరుగుతున్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మన ఈ జిల్లా మంత్రిగా నేను కానీ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారి తరఫున ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైతే ఆదుకుంటాం. అవసరం కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మీ అన్న మేము పేదవాళ్ళు ఉన్నాం సార్ అని చెప్పి అంటే కరెక్ట్ గారితో చెప్పి ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆ కుటుంబాలకు కూడా మేము శాంక్షన్ ఇస్తామనే విషయాన్ని కూడా మనం తీసుకుంటూ ఎక్స్గ్రేషియా విషయాల స్పష్టత ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసి వారు ముఖ్యమంత్రి గారి వారితో సమాధానం వచ్చిన తర్వాత వారు ఏ విధమైన ఎక్స్గ్రేషియా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇస్తారో ఆ విధంగా కుటుంబాలకు ఇచ్చి జిల్లా పరంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తా. ఇంకా భవిష్యత్తులో కూడా వారు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారంటే మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా ఏమైనా సాయం చేయడానికి కూడా నా శాఖ మంత్రిగా కూడా ఆ కుటుంబాలకు కూడా నేను అన్ని విధాలు కూడా ఆర్థికంగా కూడా బ్యాంక్ లోన్ ద్వారా సాయం చేయడానికి కూడా నా బాధ్యతగా మంత్రిగా నేను చేస్తానే విషయాన్ని ఈ విధంగా మీడియా మిత్రుల ద్వారా మనం చేసుకుంటూ ఏదైతే అనుకోకుండా ఈ వరదలలో పెద్ద ఎత్తున జరిగిన సంఘటన మరొకసారి ఆ కుటుంబానికి మేము మనస్ఫూర్తిగా మేము అండగా ఉంటామనే విషయం కూడా తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గత 4-5 రోజుల నుంచి యూరియా కోసం పొలం పనులను వదిలేసి గజ్వేల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గల ఎరువుల కేంద్రం వద్దకు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. పొలం పనులను వదిలేసి ఉదయం నుంచి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కూడా ఎరువులకు ఇవ్వటం లేదంటూ, తమ గోడుని ఎవరు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4-5 రోజుల నుంచి యూరియా కోసం పొలం పనులను వదిలేసి గజ్వేల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కేంద్రం వద్దకు తిరుగుతూ ఇబ్బంది పడుతున్నామన్నారు. ప్రభుత్వం సరిపడా ఎరువులు ఇవ్వటం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనలో ఎరువులకు ఎలాంటి కొరత లేకుండా కేసీఆర్ రైతులను రాజుల్లా చూసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ రైతు వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, కనీసం రైతులకు సరిపడా యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని రైతులు నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. 15 తారీఖు నాడు బంద్ అయినాయి, 16 తారీఖు నాడు బంద్ అయినాయి, 17 తారీఖు నాడు ఆదివారం అని బంద్ అయిన పెట్టి సోమవారం నాడు ఒకనాడు ఇచ్చిర్రు, మళ్ళీ అలా బల బంద్ అయినాయి. సోమవారం నాడు రాసి చిట్టీలు నిన్న మంగళవారం ఇచ్చిర్రు. సోమవారం నాడు ఇచ్చిన టోకన్లు నిన్న ఒకనాడు ఇచ్చిర్రు. అవి 2 లారీలు వచ్చినాయన్నారు. ఎవరికి ఇచ్చిరో ఎవరికి పోయిరో జర్రెంక ముందు 9 గంటలకు వస్తే మళ్ళీ టోకనే దొరకలే మాకు. 15 రోజులు ఇచ్చిరు కాబట్టి మళ్ళీ ఎలా వస్తాయి, ఇలా లేదు ఎన్నడైతే నమ్మకం లేదని జాబ్లో చెప్తారు. గవర్నమెంట్ ఏమో ఏడుపోయిండు, ఎవడేడు పోయిండు, అప్పుడు తిరిగినా లాంజ కొడుకులు ఏడిపోయారు, మొడ కొడుకులు ఏడిపోయారు. ఎందుకు మేము మమ్మల్ని ఇంత తిప్పల పెట్టుడు? 15 రోజులు రోడ్డు సాయంత్రం దొరకకపోయి తిరగబడి వారం 10 రోజులు నా ఇంటికాడ బర్రె దుడ్డే దాని పొద్దుగా ఇంటికాడ ఉంటే అంత గలిచేస్తా బాయికాడ కట్టేయాలి, చూసుకోవాలి, రావాలి. నేను వచ్చే వరకల్లా 9 అవుతుంది. 9 వచ్చే వరకల్లా ఇక్కడ అయిపోతున్నాయి, అయిపోతున్నాయి. టోకన్లు అయిపోయినాయి ఉంటారు. లారీ వచ్చింది, లారీ మీద రాసినట్టు ఇస్తారు. ఏం చేయాలి చెప్పు? అది ఎవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఈ మసాలంతా ఎడిపోతుంది. 15 కొల్లలే షార్టేజ్ ఇయ్యడం ఎందుకు వచ్చింది ఇంతగానో? ఏదో ఒక వారం రోజులు షార్టేజ్ అయిందంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒక వారం రోజులు అందలేదు రాలేదు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఊళ్ళో పడి షాపులు ఉన్నాయి, ఊర్ల షాపులకు రావు. గజ్వేల్ మండలికి ఎన్ని ఊళ్ళు? ఒక మండలకు 30-35 ఊరు. 30-35 ఊరు 10 మంది ఊరు 10 మంది వచ్చినా ఇక్కడ వచ్చాడు మంది అయినా అలా దొరకకనే పాయ్. నువ్వు ఊరుకోకటి పంపు లారీ, లేకపోతే ఈయన గజ్వేలనే అన్ని దుకాణాలు రోజుకొకటి వచ్చినాడే 4 సార్లు వచ్చే ఓనర్ దొరకపాయ్. రోజుకు 700 మంది ఈయనే వండబట్టి. ఇక నేను 2 బుక్కులు పెడితే నా పెళ్ళ ఇంటికాడ అన్నం వండదా, ఏం వండొద్దు చెప్పు. అది కూడా రావాలా ఈడికే నీకు ఇయ్యా అని మరణ తెగుతూ పెళ్ళమ్మోడు 2 ఈడికే వచ్చినాక ఇంటికాడ ఏం కావాలి? నేను పోయే టైంకు 4 గంటలకు 5 గంటలు అవుతుంది. అప్పుడు నాకు అన్నం ఎవడు పెట్టాలట ఊళ్ళే. నా పెళ్ళమ్మోడు ఇంటికాడ ఉండి వండితేనే కానీ నేను పోయి తినేది 4 గంటలకైనా కానీ రాజ్యం పూకులా సులి ఇంతగానో మా షార్టేజ్ ఇన్ని రోజుల కొలవరితే కూడా ఇయ్యాడు అలా అంజోడుకు. మొట్టగా రాజీనామా చేయాలి శాతగాని లాంబి కొడుకులు పీకేదందుకు. ఇంటికాడ పాస్బుక్ మీద పేరుంటే అదే రావన్నట, అది పిల్లతుంది 2 నెలల పిల్లతుంది. అది ఎట్లా వస్తుంది? ఏళ్ళు పెట్టాలి అదే అంటే అది ఎట్లా వస్తుంది?
చేగుంట మండలం వడియారం గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో రాజీవ్ గాంధీ అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని, తన ప్రధాన ఆశయాల్లో భారత ఐక్యతను పరిరక్షిస్తూనే దేశాన్ని 21వ శతాబ్దం తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, భాగ్యరాజు, పెంటారెడ్డి, జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజాగౌడ్, దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దారా సత్యనారాయణ, దౌలతాబాద్ మండల కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సెలబ్రేషన్ తరపున మీ అందరికీ ఒక గుర్తు చేస్తున్నాను. ఈ దేశం ఈ రోజు కంప్యూటర్ టెక్నాలజీలో ముందడుగు ఉన్నదంటే కేవలం ఆ రోజులలో రాజీవ్ గాంధీ ఆలోచన, రాజీవ్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో మనం ఈ సాఫ్ట్వేర్లో ముందుండాలి, ఇంటర్నెట్ మంచిగా పెంచాలి, గ్రామాలలో పెంచాలి అని చెప్పి ఆ ఆలోచనతో ఆ రోజులలో రాజీవ్ గాంధీ గారు ఈ సాఫ్ట్వేర్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత వారు కూడా మహిళలకు 50% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పి వారు కూడా ఆ రోజులలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మన పంచాయత్ రాజ్ యాక్ట్, అప్పుడు కూడా మా నాన్నకు ఆ అవకాశం కలిగింది. రాజీవ్ గాంధీ గారి ఆలోచనని ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడం అంటే వారు ఒక గొప్ప నాయకులు. వారు ఈ దేశాన్ని ఈ రోజు ఈ పరిస్థితిలో కొత్త మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ ఆలోచనలతో ఆ రోజులలో వారు ఏదైతే ప్లాన్ చేస్తారో ఈ రోజు ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్ ఇన్కమ్ సాఫ్ట్వేర్లో వస్తుందంటే కేవలం రాజీవ్ గాంధీ గారి ఆలోచన ప్రకారం వస్తుంది. సో ఈ జయంతి సర్వమున మళ్ళొకసారి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ 42% రిజర్వేషన్ ఏదైతే వారు ఒక ప్రజలకు మేలు కావాలి, వారి జనాభా ప్రకారంగా హక్కు కావాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీద ప్రజల వైపు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి మీకు భరోసా ఇప్పిస్తూ ప్రజలు ప్రభుత్వానికి వారధిలా పనిచేసే జర్నలిస్టులు సమాజానికి వెన్నుముక పాత్ర అని దౌలతాబాద్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల రాజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా 2వసారికి ఎన్నికైన లింగాల రాజిరెడ్డికి ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేసే జర్నలిస్టులు సమాజానికి వెన్నెముక పాత్ర అని దౌలతాబాద్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల రాజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా 2వసారి ఎన్నికైన లింగాల రాజిరెడ్డికి ప్రెస్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలిపిన తోటి జర్నలిస్టులు ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజిరెడ్డికి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బ్యాగరి శంభులింగం శాల్వా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, సమాజాన్ని జాగృతం చేయడంలో జర్నలిస్టులు ప్రజలకు ఎంతో అవసరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు అబ్బగోని భాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పంచమి గణేష్, కోశాధికారి ముదురుకొల్ల యాదగిరి, సభ్యులు కుమార్ బాబు, పోతుగంటి దుర్గారెడ్డి, తుమ్మల లాలు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నుకున్నందుకు మా మిత్రులకు శుభాభివందనాలు. ఏంటంటే మండల ప్రజలకు కానీ మా ప్రెస్ క్లబ్ మిత్రులకు కానీ అందరికీ న్యాయపరంగా న్యాయం చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు మరోసారి ఇచ్చినందుకు మా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు తెలుపుతున్నాను. శుభదినం. ఈరోజు లింగాల రాజిరెడ్డి గారిని 2వసారి దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నియమించడం అందరికీ సంతోషకర విషయం. ఎందుకంటే అందరికీ ఆత్మీయుడిగా ఉంటూ అందరి మనవిలు పొందుతూ ఆ పార్టీలకు అతీతంగా ఆ ప్రజలకు అనుకూలంగా జీవించే వ్యక్తి మరోసారి ప్రెస్ క్లబ్ సభ్యుల సహకారంతో 2వసారి అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాం. వడియేరి గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. వడియారం బైపాస్ వద్ద మంత్రికి టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి వెంకటస్వామిని శాలువా,
పులమాలతో ఘనంగా సన్మానించారు. దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దారా సత్యనారాయణ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డిలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, మాట ప్రకారమే ఇందిరమ్మ ఇళ్ల కోరిక నిర్వహిస్తున్నామన్నారు. 400 ఉన్న గ్యాస్ ను 900కు తీసుకెళ్లిన ఘనత బీజేపీదేనని, ఉచిత విద్యా వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. 9,000 కోట్లతో సన్నబియ్యానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లకే తప్ప అభివృద్ధి కోసం ఆలోచించలేదని, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబం అభివృద్ధి కోసం తప్ప ప్రజల కోసం పనిచేయలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్స్ అందజేస్తామని, మెగా ప్రాజెక్ట్స్ ఇచ్చి కమిషన్లు తీసుకుని ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, బీఆర్ఎస్ అన్నా చెల్లెల ఆస్తుల గొడవలు పెట్టుకుండడంతో పార్టీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందన్నారు. బీజేపీ ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీతో పోటీ లేదని, కాంగ్రెస్ తోనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఒక కార్యకర్త క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ రెడ్డి, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేష్, యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, భాగ్యరాజు, పెంటారెడ్డి, జనార్దన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రాజాగౌడ్, దౌలతాబాద్ మాజీ ఎంపీపీ దారా సత్యనారాయణ, దౌలతాబాద్ మండల కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షులు ఆది బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల వ్యూహం, మన పార్టీ తీసుకున్న వాగ్దానాలు, నిర్ణయాలు ఇవన్నీ కూడా మీరు ప్రజలలో తీసుకుపోయి దీని వాళ్ళతో కష్ట సుఖాలు పంచుకునే అవసరం ఉన్నది. ఇవి అన్ని కూడా నిధులు మనం ఇచ్చిన వాగ్దానాలు, ఎవరికైతే గొంతు లేదో, ఎవరైతే బలహీనంగా ఇంట్లో కూర్చొని ఉన్నాడో వాడికి కూడా చివరి స్థాయి వరకు ఇవన్నీ కూడా అందేటట్టు మీరు కృషి చేయాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. మన రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నో వాగ్దానాలని పూర్తి చేసుకుంటా 1 by 1 పూర్తి చేసుకుంటా ముందుకి వెళ్తా ఉన్నది. 10 సంవత్సరాలల్లా గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకి రుణమాఫీ చేస్తారని 2 సార్లు అధికారంలో వచ్చి కూడా వాళ్ళు రుణమాఫీ రైతులకు చేయలేదు. ఇవాళ 2 లక్షల లోపల ఎవరికైతే రుణమాఫీ చేయాలనో, ఎవరైతే యోగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేసింది. 22-23 వేల కోట్లు ఆ రైతులకి రుణమాఫీ చేసి వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్ అనుకున్నాం మహిళలకి, అదే ఇది సాధ్యమే కాదని చెప్పి ఆ రోజు కేసీఆర్ సర్కార్ హయాంలో ఉండే ఇది సాధ్యం కాదు, మీకు మాయమాటలు చెప్తున్నారని చెప్పి రావంగానే వారం రోజుల లోపల ప్రతి ఒక్క మహిళ, తెలంగాణ మహిళకి ఏ కొనాకెళ్ళి ఏ కొనాకు పోదామన్నా కూడా ఈరోజు ఉచిత బస్ సర్వీసు సరఫరా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా బలహీనంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఇల్లులు ఉన్న వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లు వాళ్ళు కట్టలేరనే పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ ఇంటి మీద గత 10 సంవత్సరాల నుంచి బిల్లులు పడుతుండే, వాళ్ళు కట్టకపోతే వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూడా అధికారులు కూర్చోబెడుతుండే. అటువంటి బాధలు చూసి 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్తు గృహాలకి మనము ఈ రేవంత్ రెడ్డి సర్కారు వాళ్ళందరూ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా మాఫ్ చేయడం జరిగింది. అదేవిధంగా దళితుల వక్రీకరణ అన్నారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని రాజకీయ పరంగా వాడుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్సీ కేటగరైజేషన్, దళితుల వక్రీకరణ పూర్తి చేసి దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, మా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ నాయకులది ప్రతి ఒక్క పేద కుటుంబానికి నిధులు అందాలి. ఈరోజు మన రైతు భరోసా అనేది ప్రతి ఒక్క రైతుకి అవసరం పడేగా వాళ్ళందరికీ కూడా రైతు భరోసా విడుదల చేయడం జరిగింది. 9 రోజులల్లా 9,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. రోజు 1,000 కోట్ల రూపాయలు విడుదల చేసి మనమైతే వాగ్దానం ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకున్నాం.
అదేవిధంగా బీసీల సంఖ్య అధికంగా ఉన్నది, వాళ్ళకి న్యాయం జరగడం లేదు. వాళ్ళ జనాభా ఎంత ఉందో దానికి ప్రపోర్షనేట్గా వాళ్ళకి రిజర్వేషన్ అందాలని చెప్పి మనం ఆ రోజు ఎన్నికలకు పోకన్నా ముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా ప్రత్యేకంగా ఈ మాట ఇచ్చినాడు వరంగల్ డిక్లరేషన్లో. ఆ మాట మనం ఏం మర్చిపోలేదు. ఈరోజు సంవత్సరం డిలే అయినా కూడా, రకరకాల ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్నో విమర్శలు చేసినా కూడా మళ్ళా 2 ఎక్స్టెన్షన్ ఇవన్నీ కూడా ప్రక్రియ కంప్లీట్ చేసి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్, అలా మళ్ళా మైనారిటీలకు కూడా సెపరేట్గా రిజర్వేషన్ మనం కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించే అవసరం ఉన్నది. ఏదో ఒకటి పట్టుకొని మన మీద బుద్ధ చల్లడం, మీరు అధైర్యపడడం ఇది పూర్తిగా తప్పు. ధైర్యంగా మీరు ప్రజలలో పోయి మనం ఏమేమైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో, మనకు బహుమతి 5 ఏళ్ళ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి 5 ఏళ్ళ బహుమతి ఉన్నది. ఈరోజు ఆయన 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. మనం ఒక్కొక్క వాగ్దానం పూర్తి చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం. 5 సంవత్సరాల లోపల మనం ఏమైతే వాగ్దానాలు ఇచ్చినామో అవన్నీ కూడా వాగ్దానాలు మనం పూర్తి చేసి ఖచ్చితంగా కూడా మళ్ళా ఎన్నికలు రాకన్నా ముందు ధైర్యంగా నిలబడి చెప్పి మనం మళ్ళీ ఏం చేయబోతాం కూడా మనం ఒక ఎజెండా తయారు చేసి ముందుకు తెలియజేస్తాం. వివేకన్నకు ప్రత్యేకంగా తెలుసు, ఆ రోజు 175 ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నా కూడా మన దగ్గర 117, 119 ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, మన దగ్గర ఓన్లీ 17 ఎంపీలు ఉన్నా కూడా, వాళ్ళకి ఆ రోజు 25 ఎంపీలు ఉన్నా కూడా మాకు దీంతో నష్టం అవుతుందా లాభం అవుతుందా అని లెక్క చేయకుండా ఇటువంటి మహానాయకుడు వివేక్ వెంకటస్వామి గారు ఆ రోజు పోరాటం చేసిండ్రు. ఆయనతో పాటు ముఖ్య ఎంపీలందరూ కూడా మన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించిండ్రు. నష్టమా, మా పార్టీ అక్కడ ఆంధ్రాలో భూస్థాపితం అయిందన్నా కూడా తెలంగాణకి మాట ఇచ్చిన అని చెప్పి ఆ రోజు సోనియమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రం ఇవాళ మనం ఏర్పాటు అయింది. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీలు, అందులోకెళ్ళి ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి జాయిన్ అయింది నిర్ణయం తీసుకోగలి. సో మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రజలలో పోయి మీరు మాట్లాడినప్పుడు కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇన్ని ఇల్లులు కట్టలేదు. మనము కాంగ్రెస్ ప్రభుత్వం 17 లక్షల ఇల్లు మన హయాంలో కట్టిస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అంటే మన గ్రామంలో మన ఊరిలో ఎవరైతే నిజంగా అర్హత ఉందో అందరికీ ఇల్లులు వస్తాయి. ఆవేదన పడకండి, నాకు రాలేదని చాలామంది వచ్చి అడుగుతున్నారు. అన్నీ ఒకటిసారి రావు, కానీ కొంచెం ఓపిక పడితే అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. అంటే మీరు పోయి ఈ క్యాంపెయిన్ ఇంటింటికి వెళ్ళి ఇది చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో మనమందరం కూడా కలుసుకొని కొట్లాడి కాంగ్రెస్ పార్టీని అధిక సంఖ్యలో తీసుకొచ్చే అవసరం ఉంది. సో ఒకవైపు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారో, ఈసారి రేషన్ కార్డు కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఎవరికి ఏవైతే అర్హత ఉన్నదో అందరికీ రేషన్ కార్డు వస్తాయి. మీరు మన కార్యకర్తలు ఎవరైతే మిస్ అయ్యింది, ఎవరైతే చనిపోయారో రాలేదో కార్డు, మీరు అన్నీ కూడా లెక్క రాసుకొని ఇవ్వండి, డెఫినెట్లీ పెట్టిస్తాను. మొన్న ఒక మీటింగ్లో టీఆర్ఎస్ నాయకులు అన్నారు, అరే మేము కూడా ఇచ్చినాము 6 లక్షల కార్డు అని. అన్ని అబద్ధాలు. కొత్త రేషన్ కార్డు ఎక్కడ ఇవ్వలేదు. ఎవరైతే చనిపోయినారో వాళ్ళకే రేషన్ కార్డు ఇచ్చినారు, కానీ ఎవరైతే అర్హత ఉన్నా వాళ్ళు కొత్త రేషన్ కార్డు అవసరమో వాళ్ళకి ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఒకవైపు మీ అందరు చూస్తున్నారు, 3 పార్టీలు ఉన్నాయి మన తెలంగాణలో. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి ముందుకు వెళ్తుంది. ఇంకోవైపు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మెగా ప్రాజెక్ట్స్ కట్టి మెగా కమిషన్లు దోచుకొని మెగా ఫామ్ హౌస్లు కట్టుకొని ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారో వాళ్ళందరూ కూడా ధోకా చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఆస్తిల కొట్లాట,
అన్నా చెల్లెలకు ఆస్తిల కొట్లాటం నడుస్తుంది. పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే స్టాండింగ్ ఉన్నదో అది దినం దినం తక్కువైతా పోతున్నది. మన సత్యనారాయణ గారు ఇదే చూసుకొని దౌలతాబాద్ నుంచి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా, ప్రజలకు మెయిల్ చేస్తుందని చెప్పి మన సత్యనారాయణ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే నేను చాలా చోట్ల కూడా వెళ్ళేటప్పుడు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ పార్టీకి వస్తామని చెప్పి అంటున్నారు. ఇంకెక్కువ జాయినింగ్ చేసేది ఉంది సార్. సో ఇస్మే కామ్ కరిగే ఉస్మే. ఎందుకంటే ప్రజలకు మేలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే మేలు అవుతుంది. ఒకవైపు టీఆర్ఎస్ నాయకులు వేలాది కోట్ల కమిషన్లు దోచుకొని ప్రజలకు ఏదైతే న్యాయం చేయాలో అది న్యాయం చేయలేదు. ఇంకోవైపు మీరందరూ చూస్తున్నారు బీజేపీ పార్టీ. మనందరికీ ఈసారి యూరియా కొరత ఉన్నదంటే కేవలం కేంద్రం వల్లనే మనకు యూరియా కొరత ఉంది. మనకు ఈ రాష్ట్రానికి ఏదైతే 7 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలను ఆ యూరియా కేవలము 50% వరకు సరఫరా చేసింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ అది బీజేపీ హయాంలో మూతపడ్డది. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారితో అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి చర్చించి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఆ ఫర్టిలైజర్ ప్లాంట్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం జరిగింది. దాని వలన ఈరోజు మనకు నేను ఆ రోజు ఏదైతే ఆ ప్లాంట్ని ప్రారంభిస్తే ఈ ప్రాంత ప్రజలకు తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా యూరియా కొరత ఉండొద్దని చెప్పి ఆ ప్లాంట్ మనం రీఓపెన్ చేయించడం జరిగింది. ఈరోజు ఆ ప్లాంట్ బీజేపీ హయాంలో ఎప్పుడు కూడా అది 10 రోజులకు ఏదో రిపేర్స్ అని చెప్పి దాన్ని బంద్ కావడం జరుగుతుంది. అందుకోసానికి కొరత వచ్చింది. బీజేపీ ప్రభుత్వము ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం లేదు. మనం ఈ 3 పార్టీలు చూసుకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల మేలు కోసం పనిచేస్తుంది. సో మనం ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఒకటి ఉంది ఆ సమస్య, ప్రెస్ వాళ్ళు ఎక్కువ రాయకండి. ఇప్పుడు పోటీ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీజేపీతో లేదు. పోటీ ఎవరితో ఉందా? పోటీ ఎవరితో ఉన్నది? మన కాంగ్రెస్ వాళ్ళతోనే ఉన్నది పోటీ. అవునా కదా? అయితే నేను మంత్రిగా ఇన్ఛార్జ్ మన ఈ మెదక్ జిల్లాలో మంత్రిగా ఇన్ఛార్జ్గా అయిన తర్వాత నేను అందరు గ్రూప్స్ని ఒక తాటిపై తీసుకురావాలని నాకు ఒక కోరిక. ఎందుకంటే మనం అందరం పకడ్బందీగా అందరు కలిసి ఉన్నప్పుడే మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళచ్చు, పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవచ్చు. అయితే మనం విభేదాలు పక్కకు పెడదాం. మన పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలం చేసుకోవాలి, మన కార్యకర్త మన పర్సనల్ స్టాండింగ్ కూడా ఎట్లా గట్టిగా చేసుకోవాలని చెప్పి మనం అందరం కూడా మంచిగా కష్టపడి పనిచేద్దాం. సమస్యలు ఉంటాయి, ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి. సో మన పార్టీలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని పార్టీ ఎక్కడ కూడా లేదు, అన్ని పార్టీలలో ఉంటాయి. కానీ ప్రపంచ దేశాల్లో భారత్ను తలెత్తుకునేలా చేసిన దివంగత రాజీవ్ ఇందిరాగాంధీల చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. బుధవారం గజ్వేల్లో నిర్వహించిన దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకునేలా చేసిన దివంగత రాజీవ్ ఇందిరాగాంధీల చరిత్రను కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి విమర్శించారు. బుధవారం గజ్వేల్లో నిర్వహించిన దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, మాజీ సర్పంచ్ సుఖేందర్ రెడ్డిలతో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నేరుగా రోజ్గారీ నిధులు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 32% రిజర్వేషన్లు, 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తదితర ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయన అందించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్న యువత నేడు ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతున్నట్లు తెలిపారు. ఐటీ మరియు సాంకేతిక రంగాలకు పెద్దపీట వేసింది దివంగత రాజీవ్ గాంధీ. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆయన అందించిన కృషి సేవల ఫలితంగానే నేడు దేశం అగ్రరాజ్యాలకు ధీటుగా భారత్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. అయితే దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం
కుటుంబాన్ని కించపరుస్తూ పదవుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా కొత్త కుట్రలు పన్నుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర ఉద్యమంలో ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేడు దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాల, వర్గాల పేరిట విడదీస్తూ చిచ్చు పెడుతున్నట్లు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ఆదేశాలతో బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అభివృద్ధి పేరిట పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. కాగా రైతుల అవసరాలకు అనుగుణంగా కేంద్రం యూరియా కేటాయించాల్సింది పోయి రాజకీయం చేస్తుండగా వారికి కనువిప్పు కలిగే విధంగా పార్లమెంట్ వద్ద రాష్ట్ర ఎంపీలు మెరుపు సమ్మె నిర్వహించి 50,000 టన్నుల యూరియాను దేశానికి సాధించినట్లు పేర్కొన్నారు. దేశాన్ని అధోగతి పాలు చేస్తున్న మోదీ ప్రభుత్వానికి యువత తగిన బుద్ధి చెప్పే విధంగా దివంగత రాజీవ్ గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కంప్యూటరీకరణ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, విమానయానం, రక్షణ రంగానికి ప్రాధాన్యత, జాతీయ విద్యా విధానం తదితర సాధించిన ఘనత దివంగత రాజీవుడికే దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్ణాకర్ రెడ్డి, నరసింహారెడ్డి, యాదగిరి యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఆజర్, నాయకులు నక్కా రేగొండ గౌడ్, అస్గర్, గాడిపల్లి శ్రీను, కొండారెడ్డి, జంగం రమేష్ గౌడ్, డప్పు గణేష్, జూపల్లి లక్ష్మణ్, శివులు, ప్రీం, సుకం సురేష్, నరేష్ గౌడ్, సమీర్, అఫ్రోజ్, హసన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియతమ నాయకులు, భారత రత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి వేడుకలను మా ప్రియతమ నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు యువత రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి రాజకీయాల్లో కొన్ని దుష్టశక్త రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీని రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబానికి అపస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గతంలో రాజీవ్ గాంధీ యువతకు 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు ఓటు హక్కును తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీది. అంతేకాకుండా ఈరోజు కంప్యూటర్ యుగం కానీ, సమాచార సాంకేతిక యుగం కానీ ఆనాడు రాజీవ్ గాంధీ చెప్పిన ఒక విప్లవాత్మక యుగం అని చెప్పడానికి మాకు సగర్వంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రాథమికంగా అంతర్జాతీయ సత్సంబంధాలు పెంపొందించడంలో రాజీవ్ గాంధీ ఎనలేని సేవ చేయడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీ కుటుంబానికి ప్రతి ప్రజలు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు గాంధీ కుటుంబానికి, నెహ్రూ కుటుంబానికి తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. యువత వీళ్ళ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి కౌడిపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఊడిన పెచ్చులు, భయాందోళనకు గురైన గ్రామస్తులు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట మండలంలో మత్తడు దూకుతున్న మల్క చెరువు. ఆనందంతో సెల్ఫీలు దిగుతున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో యూరియా కోసం రైతుల ధర్నా. పొలం పనులను వదిలేసి యూరియా కోసం బారులు తీరుతున్నామని రైతుల ఆవేదన. వడియారం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.